హాయ్ హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హ్యాండ్స్ పైన డిజైన్ ఎలా వేసుకోవాలో చూద్దాం. హ్యాండ్ చివరన యాంటిక్ బీడ్స్ తీసుకొని 2 లైన్స్ 2 బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మధ్యలో పింక్ కలర్ డోరీ థ్రెడ్ తీసుకొని గ్లూ వేసుకొని అంటించుకోవాలి. గ్లూ ఆరిపోయిన తర్వాత డోరీ థ్రెడ్ పింక్ కలర్ దారంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. టేప్ తీసుకొని 2 ఇంచెస్ గ్యాప్ వదులుతూ డాట్స్ పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 2 ఇంచెస్ గ్యాప్లో డాట్స్ పెట్టుకోవాలి. హ్యాండ్ చివరి నుంచి 1 ఇంచ్ పైకి డాట్ పెట్టుకోవాలి. డాట్స్ మీద గ్లూ వేసుకోవాలి. గ్లూ వేసుకున్న తర్వాత గ్రీన్ కలరు క్లిప్ స్టోన్స్ తీసుకొని గ్లూ మీద అంటించుకోవాలి. లెమన్ ఎల్లో కలరు బీడ్స్ తీసుకొని క్లిప్ స్టోన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. బీడ్స్ పైకి రాకుండా బీడ్స్ చుట్టూ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అన్ని క్లిప్ స్టోన్స్ చుట్టూ బీడ్స్ ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. జర్దోసి తీసుకొని మనకి ఫ్లవర్ ఎంత కావాలో కొలత చూసుకోవాలి. ఆ జర్దోసి పీసు కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న పీస్ ప్రకారము మిగతా పీసులన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. గోల్డ్ కలరు నార్మల్ మిషన్ దారంతో ఆ బీడ్స్ చుట్టూ జర్దోసితో ఫ్లవర్ లాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనము ఇప్పుడు హ్యాండ్స్కి డిజైన్ వేసుకుంటున్నాము. ఈ బ్లౌజు నెక్ డిజైన్ కూడా మన ఛానల్లో ఉంది. చూడాలనుకుంటే చూడండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి. చూస్తున్నారు కదా, జర్దోసి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో. జర్దోసి వెనక వైపున ఒక స్టిచ్చింగు, జర్దోసి మధ్యలో అటువైపు ఇటువైపు ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. అప్పుడు జర్దోసి గట్టిగా పైకి రాకుండా ఉంటుంది. మన శారీలో కలర్ని బట్టి 2 కలర్స్ దారాలు తీసుకొని జర్దోసి లోపల స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక ఫ్లవర్లో ఒక కలర్ దారము, ఇంకో ఫ్లవర్లో ఇంకొక కలర్ దారము, 2 కలర్స్ దారాలతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. మన శారీలో ఏ కలర్ ఉంటే ఆ కలర్ దారాలతో ఫ్లవర్ లోపల స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా,
ఎంత ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ మీరు ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చూస్తున్నారు కదా, 2 కలర్స్ దారాలతో ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఫ్లవర్స్ మధ్యలో తీగల్లాగా వేసుకోవాలి. ఫ్లవర్స్కి మధ్యలో ఇలా తీగలు వేసుకోవాలి. గ్రీన్ కలరు యాంకర్ థ్రెడ్ తీసుకొని తీగల్లాగా గీసుకున్నాం కదా, దానిపైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చైన్ స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు దారం గట్టిగా లాక్కండి. గట్టిగా లాగితే క్లాత్ ముడత వచ్చేస్తుంది. దారం గట్టిగా లాక్కుండా నిదానంగా వేసుకోండి. ఇప్పుడు లీఫ్ డిజైన్ వేస్తున్నాము. లీఫ్ డిజైన్ వేసేటప్పుడు దగ్గరగా వేసుకోండి. ఈ విధంగా లీఫ్ డిజైన్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు దగ్గరగా స్టిచ్చింగ్ చేసుకోండి. అప్పుడు చూడడానికి అందంగా ఉంటుంది.
లీఫ్ షేప్ చుట్టూ కూడా చైన్ స్టిచ్చింగ్ వేసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. ఈ డిజైను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ డిజైన్ ఇంకా ఎక్కువ మంది చూడగలుగుతారు. ఇంకా ఇలాంటి డిజైన్స్ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారా ఫ్లవరు ఎంత అందంగా ఉందో. మిగతా ఫ్లవర్స్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్లవర్స్కి మధ్య మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాపుల్లో గ్లూ వేసుకొని క్లిప్ స్టోన్స్ గ్లూ మీద అంటించుకోవాలి. గ్లూ ఆరిపోయిన తర్వాత క్లిప్ స్టోన్ చుట్టూ లెమన్ ఎల్లో కలరు బీడ్స్ తీసుకొని లెమన్ ఎల్లో కలరు థ్రెడ్తో క్లిప్ స్టోన్స్ చుట్టూ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్లవర్స్కి మధ్య మధ్యలో తీగలు వేసుకున్నాం కదా, ఆ తీగలు రౌండ్ తిరుగుండే దగ్గర 2 కలర్ బీడ్స్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీగలు రౌండ్ తిరుగుండే దగ్గర 2 కలర్ బీడ్స్తో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్. స్టిచ్చింగ్ అయిన తర్వాత హ్యాండ్స్ ఇలా ఉంటాయి. డిజైన్ బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది. మీకు ఈ డిజైన్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ.